ప్రైజ్ ద లార్డ్. ఈరోజు సెప్టెంబర్ 26వ తారీఖు 2025 శుక్రవారం. విజయవాడ దేవీనగర్ కాలగొట్ల యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం. అలా చెప్తే మీరు చాలామందికి అర్థం. బిషప్ గంజి యోగు గారు, ఆయన మా ఆత్మీయ తండ్రి దేవరాజు గారి దగ్గర, ఆయన ఇప్పుడు లేట్ ఆయన తమిళియన్, ఆయన దగ్గర ఆయన 10th చదివేటప్పుడు నేను కృష్ణాపురి ఇంకా 10 మంది సేవకులు 5వ తరగతి చదివేవాడు. అంటే సేవలో నేను 5వ తరగతి అంటే ఆయన 10వ తరగతి. ఆయన సాక్ష్యం కూడా మీరు వినే ఉంటారు. నా పేరు గంజి వెంకటేశ్వరరావు, నేను విశాలాంధ్రలో పనిచేశానని. చాలా బాగుంటుంది సాక్ష్యం. సరే, క్లుప్తంగా ఈరోజు అంటే 26వ తారీఖు సెప్టెంబర్ 2025 సంవత్సరం శుక్రవారం ఉదయం నుండి ఇప్పటి వరకు ఇక్కడ సేవకుల సదస్సు జరిగింది. వారి అబ్బాయి గంజి పుట్టిపాల్ గారు సంఘ కాపరి అన్నమాట. చాలా ఉద్యోగంగా జరిగింది. మన వైజాగ్ నుండి, విశాఖపట్నం అనమాట, అక్కడి నుండి వచ్చిన ఐజక్ గారు అద్భుతంగా, నిజంగా ఆత్మీయంగా చాలా బలపడ్డారు. అంత బాగుంది, నాకు నచ్చింది. కాబట్టి అందుకే మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, స్థిరమైన వాడవు, బలమైన వాడవు, పడిపోయిన చోటే నిలదొక్కువాడు. నీకే ఏంటది, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. ఆయన ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. అలాంటి అద్భుతమైన దేవుడు, శ్రీమంతుడైన దేవుడు, జీవంగా నాలో ఉన్న దేవుడు, ఆయనలో ఉన్నాను. ఇప్పుడు నేను ఈ స్థలానికి అంటే యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం దేవినగర్లో సేవకుల సదస్సు ఎందుకు పాల్గొన్నానంటే, ఇది అందరూ చదవాలి. ఇదిగోండి వెనకాల కూడా మనకి ఇది ప్రచారం కోసం ఒక విధంగా ఆత్మీయంగా ఇక్కడ కొత్త విశేషాలు తెలుసుకోవాలని. కాబట్టి బాగా బలపడ్డాను. చక్కగా ఉంది వాక్యం. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. దేవుని